ఇక తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంతోష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సిట్ విచారణకి హాజరు కాబోతున్నారు. కొద్దిసేపట్లో ఆయన నివాసం నార్సింగ్ లో ఉన్నటువంటి టెంపుల్ ట్రీ విల్లాస్ నుంచి డైరెక్ట్ గా తెలంగాణ భవన్ దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడికి రాగానే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అవ్వబోతున్నారు. 10 గంటల తర్వాత మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి నేరుగా సిట్ కార్యాలయం దగ్గరికి వెళ్లబోతున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కేటీఆర్ ఏం చెప్తారనేదే ఉత్కంఠగా మారింది. మొన్న జరిగినటువంటి ఏదైతే హరీష్ రావుకు సంబంధించి విచారణ జరిగినటువంటి సమయంలో అదేవిధంగా అప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో తెలంగాణ భవన్లోనే ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిగినంతసేపు కూడా ఇక్కడే ఉండి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. విచారణ తర్వాత హరీష్ రావు నేరుగా ఇక్కడికే వచ్చి కేటీఆర్ తో మాట్లాడి తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కూడా కేటీఆర్ అదే చేయబోతున్నారు. ఇటు హరీష్ రావుతో పాటు కలిసి తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కేటీఆర్ వెళ్తారు. హరీష్ రావు తెలంగాణ భవన్ లోనే ఉండి పూర్తిగా విచారణ జరిగేటటువంటి తీరుని ఇక్కడ నుంచి గమనించబోతున్నారు. అయితే ఈ రోజు విచారణలో కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా చూస్తున్నాయి. అంటే మొన్న జరిగినటువంటి విచారణ, హరీష్ రావు విచారణ సమయంలో అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా ఈ రోజు కేటీఆర్ ను ఏం అడుగుతారా అనేది చూస్తున్నారు. అయితే ప్రధానంగా కేటీఆర్ ఇప్పటికే చెప్తున్నారు, ఈ కేసులో ఏం లేదు, ఇది కేవలం లొట్టపీస్ కేసు అని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. తమని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నటువంటి టైంలో అప్పుడు మేము హోంమంత్రిగా లేము, దాంతోపాటు అప్పుడున్న అధికారులు, డీజీపీని కావచ్చు, అప్పుడున్న ఇంటెలిజెన్స్ అధికారులని విచారణ చేయాలి, కానీ మమ్మల్ని ఎందుకు విచారణ చేస్తున్నారని మొన్నటి నుంచి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడేదైతే విచారణలో హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలే మళ్లీ కేటీఆర్ ని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి అది కాకుండా ఇంకేం అడుగుతారు, ఏ విధంగా ఆన్సర్ చెప్పాలనే దానిపై ఇప్పటికే కేటీఆర్ ఒక ప్లాన్ చేసుకున్నారు. అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం సిరిసిల్లలో ఉన్న సమయంలో ఆయనకి నోటీసులు అందాయి. నందినగర్ లో ఉన్నటువంటి నివాసం దగ్గరకు వచ్చి ఆయన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయితే అక్కడి నుంచి నేరుగా మీడియాతో మాట్లాడినటువంటి కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కూడా కలిశారు. అయితే కేసీఆర్ తో కూడా చర్చించారు. ఇటు హరీష్ రావు, కేటీఆర్ తర్వాత ఇంకా ఎవరికి దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఏం చెప్పాలి, ఆయన్ని పదే పదే సిట్ అధికారులు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు, తనకు ఆ విషయంలో తమ దగ్గర ఉన్నటువంటి సమాధానాలు ఏంటిది, ఎలా చెప్తే మనకు ఇబ్బంది కలగకుండా, అంటే గతంలో జరిగినటువంటిది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఈ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు తమ ప్రభుత్వంలో ఉన్నాం, కానీ తమకు ఎలాంటి దాంట్లో భాగం ఉండదు, ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అవసరం తమకు ఉండదు అనేది మొదటి నుంచి కూడా చెప్తుంది. అదే విషయాన్ని కూడా అధికారులకు చెప్తామంటున్నారు. ఇటు హరీష్ రావు కూడా విచారణ జరిగింది కాబట్టి హరీష్ రావును అడిగినటువంటి ప్రశ్నలతో పాటు ఇంకా కొన్ని ప్రశ్నలను కేటీఆర్ ను కూడా అడిగే అవకాశం ఉంది. అందుకే అడ్వకేట్లతో మాట్లాడి ఇబ్బంది కలగకుండా, అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ చెప్తుంది. అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందని బీఆర్ఎస్ చెప్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కావాలని విచారణకు పిలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇది కావాలని ఆ టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి పైకి లేవనెత్తి దాంతో పాటుగా సిట్ విచారణ అని చెప్పి కాలయాపన చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. తెలంగాణ భవన్ దగ్గరికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా రావాలని ఇప్పటికే సూచించారు. 9 గంటల తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి క్యాడర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ ఏం మాట్లాడతారు, ఇక్కడ నుంచి సీట్ విచారణకు వెళ్లేటటువంటి సమయంలో ముందు ఏం మాట్లాడతారు అనేది కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఆయన ఏసీబీ విచారణ, దాంతో పాటుగా ఈడీ విచారణ కూడా హాజరయ్యారు. అప్పుడు కూడా తెలంగాణ భవన్ నుంచే వెళ్లారు. అయితే అప్పుడు అక్కడికి వెళ్లినటువంటి సమయంలో పోలీసులు తనతో పాటు వచ్చినటువంటి అడ్వకేట్లను అడ్డుకోవడం, ఆ తర్వాత మళ్లీ బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ఉన్నటువంటి కార్యకర్తలను అభివాదం చేస్తూ మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో అది కూడా ఒక కేసు నమోదైంది. కాబట్టి కేవలం కేటీఆర్ మాత్రమే ఇక్కడి నుంచి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిగతా క్యాడర్ అంతా కూడా ముందుగానే అక్కడికి వెళ్తే ఆయనతో పాటు వెళ్లడానికి సిట్ కార్యాలయం దగ్గరికి అనుమతించారు. కాబట్టి తెలంగాణ భవన్ కు వచ్చేటటువంటి వాళ్ళతో పాటుగా సిట్ కార్యాలయం దగ్గర కూడా కొంతమంది ఆ కార్యకర్తలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున అంటే ఇక్కడికి తెలంగాణ భవన్ కు వచ్చేటటువంటి వాళ్ళని కూడా కార్యకర్తలు, ముఖ్యంగా పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారు పోలీసులు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నిన్న రాత్రి నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలను కూడా అరెస్టు చేస్తున్నారని చెప్తున్నారు. దానికి బీఆర్ఎస్ అంటే కేటీఆర్ ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత ఏం చేయబోతున్నారు, విచారణ ముందు ఏం చెప్పబోతున్నారు